మంచిర్యాల జిల్లా చెన్నూరులో గుండెపోటుతో బాలిక కుప్పకూలిపోయింది. స్నానం చేసి వచ్చి ఇంట్లోనే కుప్పకూలిపోయింది. వెంటనే ఏం జరిగిందో కుటుంబ సభ్యులు తెలుసుకునే లోపే చిన్నారి మృతి చెందింది. ఆ బాలిక గుండెపోటుతో చనిపోయిందని డాక్టర్స్ నిర్ధారించారు. మృతి చెందిన బాలిక వయసు 12 ఏళ్లు. ఇంత చిన్న వయసులో గుండెపోటుతో తమ కూతురు చనిపోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కార్తీక పౌర్ణమి వేళ తమ ఇంటి దీపం మారిపోయిందని బాలిక కుటుంబ సభ్యులు బోరుమంటున్నారు. కుటుంబం అంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకుంటున్న తమ కూతురు చనిపోవడంతో దిగ్భ్రాంతికి గురైంది కుటుంబం అంతా కూడా. 7వ తరగతి చదువుతున్న పాప కస్తూరి నివృత్తి అనే అమ్మాయి పొద్దున్ననే స్నానానికి వెళ్ళి ఇంట్లోకి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా కింద పడిపోవడం జరిగింది. తల్లిదండ్రులు 108కి ఫోన్ చేసి అంబులెన్స్ని పిలిపించారు. అంబులెన్స్లో హాస్పిటల్లోకి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ పల్స్ చెక్ చేసి అమ్మాయి చనిపోయింది, హార్ట్ స్ట్రోక్ వల్లని నిర్ధారించడం జరిగింది. అమ్మాయికి 12 సంవత్సరాలే. ఇంత చిన్న వయసులో హార్ట్ అటాక్ అనేది అది ఎవరు కూడా ఊహించుకోలేదు. చాలా బాధాకరంగా ఉన్నది. ఇలాంటిది ఇంకోరికి కూడా జరగకుండా ఉండాలి. ఆ అమ్మాయికి కూడా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, అసలు ఏం జరిగింది? ఆ బాలిక గుండెపోటుతో మృతి చెందింది అని చెప్తూ ఉన్నారు. ఏం జరిగింది? అసలు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? మౌనిష, చెన్నూరు పట్టణంలో పద్మారావు నగర్ లో విషాదం నెలకొంది. ప్రధానంగా నివృత్తి 7వ తరగతి చదువుతుంది. ప్రతిరోజులాగానే ఈ రోజు ఉదయం పూట లేచిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఇంట్లోకి వచ్చింది. ఆ సందర్భంలోనే ఒక్కసారిగా కుప్పకూలి ఏదైతే కింద పడిపోవడం జరిగింది. దాంతో ఒక్కసారిగా కూతురు కుప్పకూలడంతో తల్లిదండ్రులు ఆవేదన ఆందోళనకు గురై స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే డాక్టర్లు ఉన్నారో డాక్టర్లు నిర్ధారించడం జరిగింది, పల్సు పడిపోయింది, చనిపోయిందని నిర్ధారించారు. దాంతో ఏదైతే కుటుంబ సభ్యులు గతంలో కూడా ఎప్పుడు కూడా ఈ నివృత్తికి గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు కానీ అదేవిధంగా ఎలాంటి దానికి సంబంధించిన రోగానికి సంబంధించిన అంశాలు కనిపించలేదు. కానీ ఒక్కసారిగా కూలిపోవడం అదేవిధంగా ప్రాణాలు కోల్పోవడంతో వారందరూ కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పండగ పూట కుటుంబ సభ్యులందరూ కూడా పండగను జరుపుకుందామని భావించి హాస్టల్లో ఉన్న పాప ఇంటికి వచ్చింది అని ఒక కార్తీక పౌర్ణమిని ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి, సాయంత్రం పూట అందరూ జ్యోతుల్ని వెలిగించాలని అనుకుంటే సాయంత్రం పూట జ్యోతిని వెలిగించుకోవాల్సిన కుటుంబ సభ్యులు అదే ఉదయం పూట ఆ జ్యోతి ఎవరైతే నివృత్తిని కోల్పోయామని కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంత చిన్న వయసులో ఏదైతే 12 ఏళ్ల వయసులో ఉన్న పాప ప్రాణాలు కోల్పోవడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పాడు రోగం మా పాపకు ఎందుకు వచ్చిందని విలపిస్తున్నారు. మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అంజయ్య. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, మంచిర్యాల జిల్లా చెన్నూరులో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో బాలిక కుప్పకూలిపోయింది. స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన వెంటనే బాలిక అక్కడికక్కడే కింద పడిపోయింది. ఏం జరిగిందో కుటుంబ సభ్యులు తెలుసుకునే లోపే చిన్నారి మృతి చెందింది. ఆ బాలిక గుండెపోటుతో చనిపోయిందని డాక్టర్స్ నిర్ధారించారు.